హైదరాబాద్ లో అర్ధరాత్రి హై టెన్షన్ నెలకొంది. మైలార్దేవ్పల్లి ముత్తూట్ ఫైనాన్స్ లో దోపిడీకి ప్రయత్నించిన దుండగులు ఉప్పర్పల్లిలోని హ్యాపీ హోమ్స్ అపార్ట్మెంట్లలో దాక్కున్నట్లుగా పోలీసులు అనుమానించారు. అపార్ట్మెంట్ పార్కింగ్ ప్లేస్ లో దుండగులు వాడిన కారు లభించడంతో పోలీసుల అనుమానం పెరిగింది. దీంతో దోపిడీకి ప్రయత్నించిన వారిని పట్టుకోవడానికి భారీ స్థాయిలో ఆపరేషన్ నిర్వహించారు. వందలాది మంది పోలీసులు, ఆక్టోపస్ గ్రేహౌండ్స్ బలగాలు దాదాపు 500 ఫ్లాట్లలో అణువణువు గాలించారు. 5 గంటల పాటు జరిగిన సెర్చ్ ఆపరేషన్ తెల్లవారుజామున ముగియగా ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఆపరేషన్ పూర్తయిందని అధికారులు ప్రకటించారు. హైదరాబాద్ శివార్లలోని ముత్తూట్ ఫైనాన్స్ లో భారీ దోపిడీకి దొంగలు విఫలయత్నం చేశారు. దాదాపు 6 నెలల కింద బీరంగూడలోని ముత్తూట్ ఫైనాన్స్ లో 12 కోట్ల విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లిన తరహాలోనే నిన్న మైలార్దేవ్పల్లిలోని ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ దోపిడీకి ప్రయత్నించారు. ఇందుకోసం ఒకరోజు ముందుగానే రెక్కీ చేసి పక్కాగా ప్లాన్ చేశారు. నిన్న ఉదయం సుమారు 10 గంటల సమయంలో తల్వార్లు, తుపాకీలతో ఫైనాన్స్ కార్యాలయంలోకి చొరబడ్డారు. లాకర్ తాళాలివ్వాలంటూ మేనేజర్ కు తుపాకీ ఎక్కుపెట్టారు. కానీ కార్యాలయం సిబ్బంది, ఖాతాదారులంతా అప్రమత్తంగా ఉండి కేకలు వేయడం, చుట్టుపక్కల వారు స్పందించడంతో దొంగలు పారిపోయారు. ముత్తూట్ ఫైనాన్స్ కేసులో పోలీసులు ప్రతి విషయంపై దృష్టి పెట్టారు. నిందితులు ఉపయోగించిన వాహనాన్ని హ్యాపీ హోమ్స్ అపార్ట్మెంట్ లో గుర్తించారు. నిందితులు ఆ అపార్ట్మెంట్ లోనే ఉన్నారా, లేకపోతే వాహనాన్ని అక్కడ వదిలేసి ఎక్కడికైనా వెళ్లారా అనే కోణంలో దర్యాప్తు చేశారు పోలీసులు. కారు అద్దాలు పగలగొట్టి డోర్ ఓపెన్ చేయగా అందులో తల్వార్లు, ఇతర మారణాయుధాలు లభించాయి. తమిళనాడులో రిజిస్ట్రేషన్ అయిన నెంబర్ మార్చి దోపిడీ కోసం ఈ వాహనాన్ని ఉపయోగించారు. ముత్తూట్ ఫైనాన్స్ లో చోరీకి ప్రయత్నించి పరారైన దోపిడీ దొంగల కోసం రాత్రంతా సెర్చ్ ఆపరేషన్ జరిగింది. ఉప్పరపల్లిలోని హ్యాపీ హోమ్ అపార్ట్మెంట్స్ లో దోపిడీ దొంగలు వినియోగించిన టవేరా వాహనం కనిపించడంతో హుటాహుటిన అక్కడికి పోలీసులు చేరుకున్నారు. దోపిడీ దొంగల దగ్గర ఆయుధాలు ఉండడంతో పోలీసులు ఆక్టోపస్ గ్రేహౌండ్స్ బలగాల సాయం తీసుకున్నారు. పక్కా ప్రొఫెషనల్ పద్ధతిలో మొత్తం 9 బ్లాకుల్లోని 900 ఫ్లాట్లలో సెర్చ్ ఆపరేషన్ దాదాపుగా 10 గంటల పాటు జరిగింది. అయితే దోపిడీ దొంగలు ఎవరూ దొరకలేదు. రాత్రి సెర్చ్ ఆపరేషన్ పై మా ప్రతినిధి రమేష్ వైట్ల స్పెషల్ రిపోర్ట్. ముత్తూట్ ఫైనాన్స్ దొంగల కోసం ఏదైతే పోలీసు చేసిన ఆపరేషన్ పూర్తిగా ముగిసిందని చెప్పొచ్చు. దాదాపు 10 గంటల పాటు సాగిన ఆపరేషన్ ఇప్పుడే ముగిసింది. సరే, ఈ ఆపరేషన్ ఎలా కొనసాగింది? దీనికి సంబంధించి ముత్తూట్ ఫైనాన్స్ సంబంధించి దొంగలు మీరు ఇక్కడ ఉన్నట్టుగా సమాచారం దాడి చేశారు. అసలు ఏం జరిగింది? అంటే ముందు 7:30 సమయంలో ఇక్కడ వెహికల్ ఐడెంటిఫై అయింది. అప్పటి నుంచి వెంటనే ఒక 15-20 నిమిషాల్లో పోలీస్ సిబ్బంది అంతా ఇక్కడికి వీలైనంత వరకు అందరూ అతి వేగంగా వచ్చేసారు. వచ్చిన తర్వాత ఆక్టోపస్ గ్రేహౌండ్స్ టీమ్స్ కూడా రావడం జరిగింది. ఈ మొత్తము ఈ హ్యాపీ హోమ్స్లో 9 బ్లాక్స్ ఉన్నాయి, 710 అపార్ట్మెంట్స్. సో ఇవన్నీ కూడా హైలీ ప్రొఫెషనల్ పద్ధతితో చేయడం జరిగింది సర్చెస్ అన్ని. ఎందుకంటే ఆ సస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర వెపన్ ఉన్న సమాచారం ఉండింది. అందుకనే ఇది కొద్దిగా జాగ్రత్తగా చేయవలసిన సర్చ్ ఆపరేషన్ కనుక ఆక్టోపస్ గ్రేహౌండ్స్ వాళ్ళ సాయం కూడా కోరడం జరిగింది. వాళ్ళు వచ్చి ఇది కోఆర్డినేటెడ్ ఎఫర్ట్తో సివిల్ పోలీస్, తర్వాత అదేవిధంగా ఆక్టోపస్ గ్రేహౌండ్స్ అందరు కలిసి ఒక మంచి సక్సెస్ఫుల్ ఆపరేషన్ 710 అపార్ట్మెంట్స్ పూర్తిగా హైలీ ప్రొఫెషనల్ పద్ధతితో సర్చ్ చేయడం జరిగింది. ఆఖరికి రిజల్ట్ అయితే వాళ్ళు ఇక్కడ లేనట్టు తెలుస్తుంది. సో ఇక్కడ వెహికల్ అబాండన్ చేసి ఇంకెక్కడికైనా వెళ్ళి ఉంటారని అనుకుంటున్నాను. వెహికల్ ఎప్పుడు పార్క్ చేశారు? తర్వాత వెహికల్ గుర్తించింది ఎవరు? సమాచారం మనకి ఎప్పుడు వచ్చింది సార్? వెహికల్ వాళ్ళు మధ్యాహ్నం మరి సాయంత్రం ఎప్పుడు పార్క్ చేస్తే తెలియదు, కానీ 7:30 ప్రాంతంలో మనకి సమాచారం తెలిసింది. ఇది వాళ్ళు అరౌండ్ 3 o'clock 3:30కి పార్క్ చేసినట్టు తెలుస్తుంది వెహికల్. అంటే మనకు కంపల్సరీగా వీళ్ళు ఎవరు పాత అఫెండర్స్ అనే ఆధారాలు దొరికినాయా, లేకుంటే దీనికి సంబంధించి అక్కడ ఆర్సీపురంలో జరిగింది ఇది సిమిలర్గా ఉంది, దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఉందా? ప్రస్తుతం అయితే దానికి దీనికి ఏం సంబంధం ఉన్నట్టు తెలియట్లేదు. వీళ్ళు వేరే అఫెండర్స్ అయి ఉంటారని అనుకుంటున్నాను. అయితే ముత్తూట్ ఫైనాన్స్ సంబంధించి ఏదైతే జరిగిన ఈ వ్యవహారం సంబంధించి ఇప్పటివరకు ఆపరేషన్ పూర్తి అయిపోయింది. ఈ ఆపరేషన్లో ఇప్పటికీ అన్ని విధాలుగా సెర్చింగ్ చేసాం. అయితే ఇప్పటికీ అక్కడ అక్యూజులు ఉన్నట్టు సమాచారం లేదు. అయితే ఇది 10 గంటల పాటు కొనసాగిన ఆపరేషన్ పూర్తిగా సక్సెస్ అయింది. అయితే ఇప్పుడు ఎవరు ఏంది అక్యూజ్ కోసం తాము గాలిస్తున్నామని అధికారులు అంటారు. సంతోష్.